వైఎస్ఆర్సీపీ పోరాటంతో కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది అన్నారు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి. వైఎస్ఆర్సీపీ నేతలపై బోండా ఉమా దాడి చేయడం దారుణమన్నారు. బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు కోన రఘుపతి. తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఒక డిఫెన్స్ లో పడిపోయింది. ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సీలో జరిగిన అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని, అలాగే ఆ మంత్రి లోకేష్ మరి ఆయన రాజీనామా చేయాలని మనం డిమాండ్తో వెళ్ళాం. అది వాళ్ళకి ఊపిరాడట్లా. ఆ ఓర్పు లేనితనంతోనే ఈరోజు ఆ సంఘటన జరిగింది. బోండా ఉమ్మ చేసినది అది ఒక దాష్టికంగా ఈరోజు బ్రాహ్మణ జాతి యావత్తు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ తీర్మానం చేసి మేము చేసినలా అందరం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది బ్రాహ్మణులకి జరిగినటువంటి అవమానంగా భావిస్తా ఉన్నాం. ఒక మాజీ శాసనసభ్యుడు మరి మాజీ చైర్మన్ అయినటువంటి మల్లాది విష్ణు గారిని, అలాగే ఒక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి బోండా ఉమ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే బ్రాహ్మణ జాతిని వైశ్య జాతిని రెండింటిని కూడా పూర్తిగా కోల్పోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.